హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మిల్లర్స్ ఇన్ మ్యారేజ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 57 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ గా చెప్పేస్తాను, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసుకోలేదు. మూవీలో మొత్తం 3 మిడిల్ ఏజ్డ్ కపుల్స్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళ మ్యారేజ్ అండ్ ప్రొఫెషనల్ గానీ పర్సనల్ పరంగా కానీ వాళ్ళ పడిన స్ట్రగుల్స్ వీటన్నిటిని అయితే చూపిస్తుంటారు భయ్య మూవీలో. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ చివరి వరకు చూడండి. రివ్యూ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోయింది భయ్య. అండ్ ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలంటే ఈ రోజు నుంచి కొంచెం కొత్తగా అయితే ట్రై చేయబోతున్నా. ఎవ్రీ మండే మినీ రివ్యూ వస్తుంది అండ్ అనాలిసిస్ వీడియోస్ కూడా వస్తుంటాయి. ఎవ్రీ వీక్ కి ఒక 3 to 4 ఇంపార్టెంట్ రీల్స్ అయితే పెడుతుంటాం మూవీస్ కి, వెబ్ సిరీస్ కి సంబంధించినవి. సో అందులో కూడా ఫాలో అయిపోయింటే ఒక ఫ్రెష్ కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను నేను అందులో కూడా. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ భయ్య. తీసుకున్న థీమ్ బాగానే ఉంది కానీ అంత ఇంట్రెస్టింగ్ అయితే ప్రెజెంట్ చేయలేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే క్యాస్ట్ బాగా వర్కౌట్ అయ్యారు. క్యాస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్ గా ఉన్నాయి. మినీ డ్రైవర్ కానీ క్రిస్టియన్ మోల్ కానీ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ పరంగా పర్ఫార్మెన్సెస్ పరంగా అక్కడక్కడ కొంచెం డైలాగ్స్ పరంగా అండ్ వాళ్ళు తీసుకున్న థీమ్ ను ప్రెజెంట్ చేసిన విధానంగా కొన్ని సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయి భయ్య. అండ్ పేసింగ్ కూడా తక్కువే, బాగానే మెయింటైన్ చేశారు. ఇంకా సాగదీసి ఉంటే ఇంకా చచ్చిపోతాను నేను చూడడానికి. అక్కడక్కడ కొన్ని లవబుల్ మూమెంట్స్ ఉంటాయి, అవి బాగానే వర్కౌట్ అవుతాయి. మించి ఏం లేవు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు తీసుకున్న థీమ్స్ బాగున్నాయి, బట్ ప్రెజెంటేషన్ ఎందుకు బాగాలేదు అంటున్నానంటే అంత న్యాచురల్ అండ్ రియలిస్టిక్ గా అనిపించవు వాళ్ళు తీసుకున్న థీమ్స్ అన్నవి. లైక్ రిచ్ పీపుల్ ప్రాబ్లమ్స్ అంటారు చూడండి, వాళ్ళకి డబ్బు ఉన్నా సరే కానీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ కి వీటికి కూడా బాధపడతారు వీళ్ళు అన్న ఫీలింగ్ అయితే మీకు కూడా కలుగుతుంది భయ్య. ఇందులో అలాగే ఉంటుంది, రిచ్ పీపుల్ ప్రాబ్లమ్స్ లా అనిపిస్తూ ఉంటాయి అనమాట అవి. అండ్ లో డ్రామాటిక్ స్టేక్స్ అనమాట. అంటే మొత్తం మూవీ అంతా కూడా మీకు ఎమోషనల్లీ అయితే అసలు వర్కౌట్ అవ్వదు. చాలా ఆర్టిఫిషియల్ గా వెళ్తుంటుంది. సెటప్స్ ఇవన్నీ కూడా క్యారెక్టర్ డెప్త్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. క్యారెక్టర్స్ కి అయితే మీరు కనెక్ట్ అవ్వరు భయ్య, ఎమోషనల్లీ కానీ అండ్ స్టోరీ పరంగా కానీ అంతగా కనెక్ట్ అవ్వరు. అండ్ మొత్తం మూవీ అంతా కూడా చాలా డల్ టోన్ లో అయితే నడుస్తుంటుంది. అంత ఇంప్రెసివ్ గా కానీ స్క్రీన్ ప్లే కూడా అంత ఇంట్రెస్టింగ్ గా కూడా ఏది అనిపించదు భయ్య. చాలా డల్ గా వెళ్ళిపోతుంటుంది, చాలా ఫ్లాట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. బోర్ అయితే కొట్టుద్ది మూవీ, అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. నాకు బిలో యావరేజ్ అనిపించింది. జస్ట్ పర్ఫార్మెన్సెస్ కోసం అండ్ 3 మిడిల్ ఏజ్ లవ్ స్టోరీస్ కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో వాటి కోసం చూద్దాం అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేచ్చు. సూపర్ మూవీ ఏం కాదు, అంత టైం పాస్ అయ్యే మూవీ కూడా కాదు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, మీ ఇష్టం మీ ఓపిక. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.